నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కమ్మనైన రసం రైస్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇలా మనం హడావిడిలో ఉన్నప్పుడైనా, లేదా మనకు అన్నం కూర వండడం వీలు కానప్పుడైనా, లేదా అలసిపోయి ఉన్నప్పుడైనా అన్నం కూర వండడానికి బదులుగా ఇలా ఒక రసం రైస్ చేశామంటే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. అంత రుచిగా అందరికీ నచ్చేస్తుందండి. మీరు కూడా నేను చేసినట్టుగా రసం రైస్ని పర్ఫెక్ట్గా మంచి రుచిగా చేయాలంటే ఎలా చేయాలో క్లియర్గా ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా అన్నం ఉడికించడానికి కుక్కర్లోకి 1 కప్పు రైస్ని తీసుకోండి. వెయిట్ వైస్ ఇక్కడ నేను 1/2 కిలో వరకు రైస్ని తీసుకుంటున్నానండి. ఇందులోనే మనం ఏ కప్పుతో అయితే బియ్యం కొలిచి తీసుకున్నామో అదే కప్పు కొలతతో ఒక 1/2 కప్పు పెసరపప్పును తీసుకోండి. అలాగే మరో 1/2 కప్పు కందిపప్పును తీసుకొని ఈ పప్పు బియ్యాన్ని బాగా కడిగి తీసుకోండి. ఒక 2-3 సార్లు ఇలా బాగా కడిగాక మనం తీసుకున్న కప్పు కొలతతోనే ఒక 2.5 కప్పుల వరకు నీళ్ళను తీసుకోండి. ఇందులోని కొన్ని కరివేపాకుల్ని, సన్నగా కట్ చేసిన ఒక 2-3 టమాటా ముక్కల్ని, 1/2 టీ స్పూన్ పసుపుని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిరియాలను తీసుకోండి. లెక్కతో చూసుకుంటే ఒక 10-12 మిరియాలను తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఒక పక్కన ఈ అన్నం ఉడుకుతూ ఉంటుంది, మరో పక్కన మనం చింతపండును నానబెట్టి తీసుకుందాం. ఇలా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని బాగా కడిగి నానబెట్టండి. ఇప్పుడు మనం చేసే రసం రైస్లోకి రసం పొడిని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలను, 1/2 టీ స్పూన్ మెంతులను, 1 టీ స్పూన్ జీలకర్రను, అలాగే మరో 1/2 టీ స్పూన్ మిరియాలను కూడా తీసుకొని తక్కువ మంట పైన ఫ్రై చేయండి. ఆశీర్వాద్ వారు మంచి నాణ్యమైన ఉన్నతమైన మసాలాస్ని తీసుకుంటారు. ఇలా ఇవి కొంచెం దూరగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక 5-6 ఎండుమిరపకాయల్ని, అలాగే కొంచెం కరివేపాకును తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇక్కడ మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కరివేపాకును మరీ క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అదే మనం రసం పొడిని చేసి స్టోర్ చేసుకున్నట్లయితే కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేయాలి. ఇలా మరొక 2 నిమిషాలు బాగా ఫ్రై చేశాక ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవి కొంచెం చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ ఇంగువను, మరో 1/2 టీ స్పూన్ పసుపుని తీసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేయండి. ఇలా మనం రసం పొడి కోసం అప్పటికప్పుడు చేసి రసం పొడి వేయడం వలన ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అనేవి బాగా తెలుస్తూ రసం రైస్ అనేది మంచి రుచిగా కుదురుతుంది. సో ఇలా రసం పొడిని గ్రైండ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన ఉంచండి. మరో పక్కన 3-4 విజిల్స్ తర్వాత విజిల్లోని గాలంతా పోయాక చూపిస్తున్నానండి. చూడండి, అన్నం మెత్తగా ఉడికింది కదా. ఇలా ఉడికించిన రైస్ని మనం ఇలా గరిటెతోనే ఒక 4-5 సార్లు అలా మెదిపి తీసుకోండి. మరీ ఎక్కువ మెదపాల్సిన అవసరం లేదండి. లైట్గా మ్యాష్ అయ్యేలా ఇలా గరిటెతో కొంచెం మెదిపి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టిన చింతపండును బాగా పిసికి చింతరసాన్ని తీసుకుందాం. ఇలా చింతపండు రసాన్ని మొత్తం తీసుకున్నాక ఇందులోనే మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టిన రసం పొడిని కూడా తీసుకొని బాగా కలపండి. ఇక్కడ నేను మనం చేసే క్వాంటిటీకి సరిపడా మాత్రమే రసం పొడిని చేశాను కాబట్టి మొత్తం తీసుకోమన్నాను. మీరు కొంచెం రసం పొడిని స్టోర్ చేసుకోవాలంటే కొంచెం క్వాంటిటీని పెంచుకొనైనా చేసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు కన్సిస్టెన్సీకి సరిపడా నీళ్లను కొంచెం కొంచెంగా వేస్తూ కలపండి. ఇక్కడ మనం ప్రిపేర్ చేసే ఈ క్వాంటిటీకి అయితే మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక 3 నుండి 3.5 కప్పుల వరకు నీళ్లు పడతాయి. మరి ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం చూసుకుంటూ నీళ్ళను తీసుకోండి. చూడండి, మనం ఈ కన్సిస్టెన్సీలో తయారు చేసుకుంటే ఇది కొంచెం చల్లారినా మరీ ముద్దలా అవ్వకుండా ఉంటుంది. అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును తీసుకొని మరొకసారి బాగా కలిపి ఉడికించండి. మరి మనం దీన్ని ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి. ఇది ఉడకడం స్టార్ట్ అయ్యాక ఒక 2 పొంగులు వచ్చేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. అలాగే ఇలా ఉడికిస్తున్నప్పుడు అడుగు పట్టి మాడిపోకుండా ఉండడానికి దగ్గరే ఉండి కలుపుతూ ఉడికించండి. చూడండి, ఎప్పుడైతే ఇలా ఉడకడం మొదలవుతుందో అప్పుడు ఈ కుక్కర్ గిన్నెను పక్కన పెట్టేసి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. పోపు కోసం ఒక టేబుల్ స్పూన్ నూనెను, మరో టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోండి. మీరు కావాలంటే మొత్తం నెయ్యితో అయినా లేదా మొత్తం నూనెతో అయినా చేయొచ్చు. నూనె వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలను, 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని లైట్గా ఫ్రై చేయండి. ఇవి ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. మనం ఈ రసం రైస్ని పండుగలప్పుడు కానీ లేదా ఫాస్టింగ్ టైంలో ప్రిపేర్ చేస్తుంటే ఉల్లిపాయ వేయకుండా అయినా చేసుకోవచ్చు.
ఇందులోనే 2 ఎండుమిరపకాయ ముక్కల్ని, అలాగే కొంచెం కరివేపాకుని తీసుకొని ఫ్రై చేయండి. ఇదంతా ఇలా ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాక ఇందులోనే పావు టీ స్పూన్ ఇంగువను, అలాగే ఒక చిన్న టీ స్పూన్ కారం తీసుకొని ఒకసారి బాగా కలిపి రసం రైస్‌లోకి తీసుకోవడమే. అలాగే చివర్లో కొంచెం ఇలా కొత్తిమీర ఆకును కూడా తీసుకొని కలిపామంటే రసం రైస్ తయారైపోయినట్లే. ఆశీర్వాద్ ఓల్డ్ మసాలాస్ వాడడం వలన మనం చేసిన రసం రైస్ గొప్ప రుచితో గుమగుమలాడుతుంది. మీరు కూడా నేను చెప్పినట్టుగా ఓసారి ఇలా రసం రైస్ చేసి చూడండి. అన్నం కూర లేకపోయినా పక్కన కాస్త ఫ్రై చేసిన అప్పడాలను పెట్టుకొని కడుపు నిండా తినేయొచ్చు. చాలా అంటే చాలా బావుంటుందండి. డెఫినెట్‌గా ట్రై చేయాల్సిన రెసిపీ. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.